అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దాని తర్వాత ఏమైనా సజెషన్స్ కానీ, ఏమన్నా రిజల్ట్ గాని ఉంటే అవి లాస్ట్‌లో అరేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా మందికి రాంగ్ అయితాయి. అట్‌లీస్ట్ 2 క్వెషన్స్ అలా అయినా తప్పు పెడుతుంటారు. అయితే కొన్ని కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవడం ద్వారా మనం ఫర్ ఎగ్జాంపుల్‌ని సింపుల్‌గా అరేంజ్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలనేది కూడా చూద్దాము. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, మనకి ర్యాండమ్‌గా కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు. వాటిని మనం అర్థం చేసుకొని ఒక లాజికల్ వేలో ఒక మీనింగ్‌ఫుల్ పారాగ్రాఫ్ ఫార్మ్ అయ్యే విధంగా దాన్ని అరేంజ్ చేయడమే. దీన్నే సెంటెన్స్ అరేంజ్‌మెంట్ అని కూడా అంటాము. అయితే ఫస్ట్ అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇచ్చిన సెంటెన్సెస్ అన్నీ ఒకసారి చదువుదాం ఫస్ట్. తర్వాత అందులో స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. తర్వాత కొన్ని కనెక్షన్స్ ద్వారా పేర్స్ అనేవి ఫార్మ్ చేస్తాము. వాటిని తర్వాత సీక్వెన్స్‌లో అరేంజ్ చేస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఫార్మ్ అవుతది. అయితే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ స్టేట్మెంట్ ఫైండ్ ఔట్ చేయాలన్నాం కదా! ఏమేమి స్టార్టింగ్ స్టేట్మెంట్స్ అవ్వవో చూద్దాము. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రొనౌన్ అనేది ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్టేట్మెంట్ అనేది అవ్వదు. ఇక్కడ ప్రొనౌన్ అంటే ఏంటంటే, నౌన్‌కి బదులుగా మనం యూజ్ చేసేదాన్ని ప్రొనౌన్ అంటాం కదా! అంటే హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్‌లోకే వస్తాయి. ఇవి ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్టేట్మెంట్ అవ్వవు. ఎందుకంటే ఇవి నౌన్ రిఫర్ చేస్తాయి. ఇది మనం స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే దీని ముందర నౌన్ ఉన్న స్టేట్మెంట్‌ని అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే గనక ప్రియా లవ్స్ రీడింగ్ అని ఉంది కదా! ఇక్కడ ప్రియా అనేది నౌన్. షీ అనేది ప్రియాకి బదులుగా మనం యూజ్ చేస్తున్నాం. సో, నౌన్ ఉన్న సెంటెన్స్‌ని ఫస్ట్ అరేంజ్ చేశాక ప్రొనౌన్ ఉన్న సెంటెన్స్‌ని యూజ్ చేస్తాం. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ కూడా మనం నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తాము. హిజ్, హెర్, ఇట్, దేర్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. ఇవి కూడా నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తాయి. కాబట్టి డైరెక్ట్‌గా స్టార్టింగ్ స్టేట్మెంట్‌లోకి రావు ఇవి. ఇందాక చూస్తే కనుక దిస్, దట్ ఇవి కూడా ప్రొనౌన్, యాడ్జెక్టివ్ రెండిట్ల కింద కూడా యూజ్ చేస్తాం వీటిని. ఎగ్జాంపుల్ చూస్తే మనం ఐ సా ఏ కార్, ఇట్ వాస్ రెడ్ ఇన్ కలర్ అని ఉంది. కార్ అనేది ఇక్కడ నౌన్. దీన్ని డిస్క్రైబ్ చేస్తూ సెకండ్ సెంటెన్స్ ఉంది కదా, అది రెడ్ కలర్‌లో ఉందని. ఇట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ కింద యూజ్ చేసాము. సో, ఫస్ట్ నౌన్ ఉన్న సెంటెన్స్‌ని అరేంజ్ చేసి తర్వాత యాడ్జెక్టివ్ ఉన్న సెంటెన్స్‌ని అరేంజ్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్టికల్స్. ఇండెఫినిట్ ఆర్టికల్ తర్వాత డెఫినిట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనం ఏదైనా థింగ్‌ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇండెఫినిట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏఆర్, యాన్. వోవెల్స్ ఉన్న వర్డ్స్ అయితే యాన్ యూజ్ చేస్తాము. నార్మల్‌గా కాన్సనెంట్ ఉన్న వర్డ్స్ అయితే ఏ యూజ్ చేస్తాము. సెకండ్ టైం సేమ్ అదే థింగ్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు డెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. డెఫినిట్ ఆర్టికల్ అంటే దాతో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే గనక ఐ సా ఏ డాగ్ నియర్ మై హౌస్. నేను ఒక డాగ్‌ని మా ఇంటి దగ్గరలో చూసాను. ఇక్కడ అది జనరల్‌గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తర్వాత స్టేట్మెంట్ ద డాగ్ వాజ్ బార్కింగ్ లౌడ్లీ. అంటే ఇందాక ఏ డాగ్ గురించి అయితే చెప్పామో దాని గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ జనరల్‌గా చెప్తున్నాం. తర్వాత పర్టిక్యులర్‌గా దీని గురించి నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేసిన సెంటెన్స్ అరేంజ్ చేశాక డెఫినిట్ ఆర్టికల్ ఉన్న సెంటెన్స్‌ని అరేంజ్ చేస్తాము. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కనెక్టర్స్. కనెక్టర్స్ అనేవి 2 సెంటెన్సెస్ మధ్యలో యూజ్ చేస్తాము. కనెక్టర్స్‌లోకి ఏమేమి వస్తాయి ఇక్కడ హౌఎవర్, బట్ యెట్ అనేవి కాంటెక్స్ట్ కేటగిరీకి వస్తాయి. అంటే పాజిటివ్, నెగెటివ్ సెంటెన్సెస్‌ని మనం కలపడానికి హౌఎవర్ ఇవి కాంటెక్స్ట్ కేటగిరీవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ దేర్ఫోర్, హెన్స్ అనేవి ఇవి రిజల్ట్ కేటగిరీకి సంబంధించినవి. తర్వాత ఆల్సో, మోర్ ఎవర్, అండ్ అనేవి ఎడిషన్ కేటగిరీకి సంబంధించినవి. నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ అండ్ అనేది ఉంటే దీని ముందు ఒక సెంటెన్స్ తర్వాత ఒక సెంటెన్స్ అనేది రావాలి. సో, కనెక్టర్స్ ఉన్న సెంటెన్సెస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్టేట్మెంట్ కింద మనం అరేంజ్ చేయకూడదు. నెక్స్ట్ స్టార్టర్స్. స్టార్టర్స్ అనేవి మనం స్టార్టింగ్ స్టేట్మెంట్ కింద యూజ్ చేయొచ్చు. స్టార్టర్స్ ఉన్న స్టేట్మెంట్స్‌ని.
ఇక్కడ చూస్తే కనుక వైల్, ఈవెన్, ఆల్తో, ఇఫ్ ఇవన్నీ కూడా స్టార్టర్స్ అనమాట. దీని తర్వాత మనం 2 సెంటెన్సెస్ ని ఇలా అరేంజ్ చేయొచ్చు. కానీ కనెక్టర్స్ లో ముందు ఒక సెంటెన్స్, తర్వాత ఆ వర్డ్ కి తర్వాత ఒక సెంటెన్స్ అనేది అరేంజ్ చేస్తాం కాబట్టి కనెక్టర్స్ ఉన్నవి ఫస్ట్ అరేంజ్ చేయకూడదు, స్టార్టర్స్ ఉన్నవి మాత్రం అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్స్పైట్ ఆఫ్ స్టడీయింగ్ హార్డ్ రామ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అని ఉంది కదా. అంటే తను చదివినప్పటికీ రామ్ ఫెయిల్ అయిపోయాడు. అంటే ఇక్కడ కంప్లీట్ గా సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తున్నాం స్టార్టర్స్ తో. సో స్టార్టర్స్ ఉన్న సెంటెన్సెస్ ని స్టార్టింగ్ స్టేట్మెంట్ కింద మనం అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సూడో సబ్జెక్ట్. సూడో సబ్జెక్ట్ అంటే అక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదు, ఇది రియల్ సబ్జెక్ట్ కాదు, కానీ సెంటెన్స్ ని జస్ట్ మనం స్టార్ట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ ఈస్ 10 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ అని ఉంది కదా. దీన్ని మనం తెలుగులో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది అన్నదాన్ని 10 కిలోమీటర్ ఫ్రమ్ హియర్ అనేది మాత్రమే వస్తుంది ఇక్కడ వరకునే. కానీ మనకి ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు కాబట్టి ఇట్ అనేది ఇక్కడ సూడో సబ్జెక్ట్ కింద యూస్ చేస్తాం. అక్కడ లేదు, కానీ అది సబ్జెక్ట్ కాదు, కానీ సెంటెన్స్ ని స్టార్ట్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ యూస్ చేస్తున్నాం. అలానే ఇక్కడ దేర్ అనేది అక్కడ అని యూస్ చేసినప్పుడు, అక్కడ అనే మీనింగ్ వచ్చేలాగా యూస్ చేసినప్పుడు ఇది స్టార్టింగ్ అయితే అవ్వదు, కానీ ఇక్కడ మనం సబ్జెక్ట్ కింద యూస్ చేస్తున్నాం. టేబుల్ మీద బుక్ ఉంది అనడానికి, అంటే ఎగ్జిస్టెన్స్ ని చెప్పడం కోసం దేర్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఇట్, దేర్ ఇలాంటి వర్డ్స్ అనేవి ప్రొనౌన్ అలా యూస్ చేయకుండా సబ్జెక్ట్ కింద యూస్ చేసినప్పుడు ఇవి స్టార్టింగ్ స్టేట్మెంట్ కింద అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫుల్ నేమ్, షార్ట్ నేమ్. ఇప్పుడు మనకి స్టేట్మెంట్స్ లో ఒక స్టేట్మెంట్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఇచ్చి వేరే స్టేట్మెంట్ లో WHO అని ఇస్తే ఫస్ట్ ఫుల్ నేమ్ ఉన్న స్టేట్మెంట్స్ ని అరేంజ్ చేశాక నెక్స్ట్ షార్ట్ నేమ్ ఉన్న స్టేట్మెంట్ ని అరేంజ్ చేయాలి. అలానే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఇస్తే ఒక స్టేట్మెంట్ లో ఫస్ట్ ఇది అరేంజ్ చేశాక తర్వాత US ఉన్న దాన్ని అరేంజ్ చేయాలి. ఇది కాన్సెప్ట్ నెంబర్ 6. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్రోనాలజీ. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్టోరీ ఆర్ నేరేటివ్ బేస్డ్ పారాజంబుల్స్ ఇచ్చినప్పుడు క్రోనాలజీ అనేది యూజ్ చేస్తాము. అంటే ఫస్ట్ 2015 వస్తుంది కదా, తర్వాత 18, తర్వాత 22, ఇలాగే ఇయర్ వైజ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. దీనే క్రోనాలజీ అంటాము. ఎగ్జాంపుల్ చూస్తే 2015 లో కంపెనీ స్టార్ట్ అయింది, తర్వాత 2018 లో ఎక్స్పెండ్ అయ్యింది, 2020లో 22లో ఇది ఇంకా గ్లోబల్ లెవెల్ ఎక్స్పెండ్ అని ఉంది కదా. అంటే ఇది ఒక స్టోరీ వైజ్ చెప్తున్నాడు కాబట్టి ఇది ఇయర్ వైజ్ అరేంజ్ చేస్తాము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ స్టేట్మెంట్, పర్టికులర్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ జనరల్ స్టేట్మెంట్ ని అరేంజ్ చేశాక పర్టికులర్ స్టేట్మెంట్ ని అరేంజ్ చేస్తాము. జనరల్ స్టేట్మెంట్ అంటే ఏదైనా బ్రాడర్ ఐడియా లేదంటే బిగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే జనరల్ స్టేట్మెంట్ అంటాము. దానికి సంబంధించి ఇంకా ఎగ్జాంపుల్ కానీ లేదంటే ఏమైనా స్పెసిఫిక్ గా డీటెయిల్స్ ఇస్తున్నదైతే పర్టికులర్ స్టేట్మెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్నాలజీ అనేది వరల్డ్ లో చాలా చేంజెస్ ని తీసుకొస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ ఉంటే, తర్వాత ఇంకో స్టేట్మెంట్ లో ఇండియాలో పర్టికులర్ గా డిజిటల్ పేమెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని ఉన్నప్పుడు ఫస్ట్ వరల్డ్ కి సంబంధించిన స్టేట్మెంట్ అరేంజ్ చేశాక ఇండియా అని ఉన్న స్టేట్మెంట్ ని అరేంజ్ చేస్తాము. ఫస్ట్ వరల్డ్ అనేది జనరల్, తర్వాత అందుట్లో పర్టికులర్ గా ఇండియా గురించి చెప్తున్న స్టేట్మెంట్, అందుట్లో ఇంకా పర్టికులర్ గా ఏదైనా స్టేట్ గురించి ఏపీ అట్లా చెప్తున్న స్టేట్మెంట్, అందుట్లో ఇంకా పర్టికులర్ గా ఉన్న స్టేట్మెంట్ ని అరేంజ్ చేస్తాము. ఇది జనరల్ స్టేట్మెంట్, పర్టికులర్ స్టేట్మెంట్. నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి పారాజంబుల్ లో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ లేదా ఎక్స్ప్లెనేషన్స్ లేదంటే ఏమన్నా వర్డ్ ఉంటే దానికి సంబంధించిన డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలాంటివి ఇంట్రడక్షన్ అయ్యాక నెక్స్ట్ అవి అరేంజ్ చేస్తాము. తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దాని తర్వాత ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా రిజల్ట్ కానీ ఉంటే అవి లాస్ట్ అరేంజ్ చేయాలి. ఇది మనం ఫాలో అవ్వాల్సిన సీక్వెన్స్ అనమాట. ఫైనల్ గా సమ్మరీ చూస్తే కనుక
స్టార్టింగ్ స్టేట్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా. స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఫస్ట్ నౌన్ వచ్చాక తర్వాత ప్రొనౌన్ కానీ అడ్జెక్టివ్స్ కానీ యూజ్ చేయాలి. అలానే కనెక్టర్స్ అనేవి స్టార్టింగ్ స్టేట్మెంట్ కింద యూజ్ చేయము. స్టార్టర్స్ ఉన్నవైతే స్టార్టింగ్ స్టేట్మెంట్స్ కింద అరేంజ్ చేయొచ్చు. తర్వాత ఆర్టికల్స్ గురించి చెప్పుకున్నాం. ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఫస్ట్ అరేంజ్ చేశాక తర్వాత డెఫినెట్ ఆర్టికల్ని అరేంజ్ చేయాలి. ఇండెఫినెట్ అంటే ఏఆర్ యాన్ అనుకున్నాం కదా. నెక్స్ట్ పర్టికులర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది నెక్స్ట్ అరేంజ్ చేయాలి. తర్వాత ఫుల్ నేమ్ షార్ట్ నేమ్ ఉన్నవి. ఫస్ట్ ఫుల్ నేమ్ ఉన్న సెంటెన్సెస్ని అరేంజ్ చేశాక షార్ట్ నేమ్ ఉన్న సెంటెన్సెస్ని అరేంజ్ చేస్తాము. తర్వాత ఏదైనా స్టోరీ బేస్డ్ లేదా నెరేటివ్ బేస్డ్ ఏమైనా పారాగ్రాఫ్లు ఉంటే అందులో క్రోనాలజీ ప్రకారం అరేంజ్ చేస్తాము. తర్వాత జనరల్ స్టేట్మెంట్ అలానే పర్టికులర్ స్టేట్మెంట్ ఉంటే కనుక ఫస్ట్ జనరల్ స్టేట్మెంట్ అరేంజ్ చేశాక తర్వాత పర్టికులర్ స్టేట్మెంట్ని అరేంజ్ చేస్తాము. అయితే మనం కాన్సెప్ట్స్ ఒకటే నేర్చుకోవడం వల్ల అంత యూజ్ ఉండదు. మనం నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి అండర్స్టాండింగ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఎలా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయలేనిది చూపిస్తాను. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ చూస్తే కనుక మనం ఇందులో 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం, స్టేట్మెంట్స్ అన్ని చదవాలనుకున్నాం కదా. తర్వాత స్టార్టింగ్ స్టేట్మెంట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనం చదివితే ఇక్కడ హౌఎవర్ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ టు మేనేజ్ దర్ టైమ్ ఎఫెక్టివ్లీ. అయినప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే టైం సరిగ్గా మేనేజ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. ఇక్కడ హౌఎవర్ అనేది కాంటెక్స్ట్ కేటగిరీకి సంబంధించినది కదా. అంటే 2 స్టేట్మెంట్స్ని కలిపే వర్డ్ ఇది. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి అవ్వదు. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్స్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ఈజీ క్వశ్చన్స్. చాలా మంది స్టూడెంట్స్ ఈజీ క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాడు. ఏదైనా మనం ఒకటి చెప్పాక దానికి ఎగ్జాంపుల్ ఇస్తాం కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అని ఉంది కాబట్టి ఇది కూడా స్టార్టింగ్ స్టేట్మెంట్ అవ్వదు. నెక్స్ట్ స్టేట్మెంట్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఫర్ సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. అంటే ఇది కొంచెం జనరల్గానే ఉంది కాబట్టి స్టార్టింగ్ స్టేట్మెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్ యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ అనేబుల్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్. దీనివల్ల అన్ని క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయలేరు. ఇక్కడ కూడా యాజ్ ఎ రిజల్ట్ అని ఉంది. ఫస్ట్ ఏదైనా డిస్క్రైబ్ చేశాక దాని రిజల్ట్ ఏంటనేది చెప్తాం కదా. ఇక్కడ యాజ్ ఎ రిజల్ట్ ఉండడం వల్ల ఇది కూడా స్టార్టింగ్ స్టేట్మెంట్ అవ్వదు. తర్వాత దిస్ లెడ్స్ టు పూర్ పర్ఫార్మెన్స్ డిస్పైట్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్. వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్గా ఉంటుంది. ఇక్కడ దిస్ అనేది ప్రొనౌన్ కింద యూజ్ చేస్తాం కదా. సో దిస్ వల్ల ఇది కూడా స్టార్టింగ్ స్టేట్మెంట్ అవ్వదు. మనం ఫైనల్గా చూస్తే జనరల్ స్టేట్మెంట్గా ఉంది కాబట్టి సి అనేది స్టార్టింగ్ స్టేట్మెంట్ అవుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ మనం కనెక్షన్స్ ద్వారా పేర్స్ అనేది ఫామ్ చేస్తాం కదా. ఇక్కడ హౌఎవర్ వర్డ్ చూస్తే కనుక ఇది కాంటెక్స్ట్ కేటగిరీ అనుకున్నాం. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ దాన్ని కలుపుతుంది కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఇది మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ టు మేనేజ్ ద టైమ్ ఎఫెక్టివ్లీ అనేది నెగిటివ్ స్టేట్మెంట్. ఇది కాంటెక్స్ట్ కేటగిరీకి సంబంధించిన కనెక్టర్ కాబట్టి దీని ముందర పాజిటివ్ స్టేట్మెంట్ ఉండాలి. మనం సి స్టేట్మెంట్ చూస్తే కనుక ఇది పాజిటివ్ స్టేట్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ రెండాటిని కలపడానికి మధ్యలో హౌఎవర్ ఉంది కాబట్టి సి తర్వాత స్టేట్మెంట్ ఏ వస్తుంది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. దీనికి ఎగ్జాంపుల్ కింద నెక్స్ట్ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఈజీ క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం ద్వారా.
సో దీనికి ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ఏ తర్వాత బి వస్తుంది. సో ఈజీ క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు. యాజ్ ఎ రిజల్ట్ దీని రిజల్ట్ డి స్టేట్మెంట్లో ఇచ్చాడు, తర్వాత బి తర్వాత డి అనేది వస్తుంది. తర్వాత అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు కాబట్టి దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా పూర్గా ఉంటుంది అనేది ఇది ఫైనల్ స్టేట్మెంట్ డి. దీన్ని మనం ఎలా సాల్వ్ చేసామంటే ఫస్ట్ సి అనేది జనరల్ స్టేట్మెంట్, అలానే దీని టోన్ ఏంటంటే పాజిటివ్ టోన్. మనకి ఏలో చూస్తే నెగిటివ్ టోన్ ఉంది, అలానే హవెవర్ అనే కాంటెక్స్ట్ వర్డ్ ఉంది కాబట్టి రెండాటిని హవెవర్ అనేది జాయిన్ చేస్తుంది. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ కింద బి స్టేట్మెంట్ ఇచ్చాడు. బి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి నెక్స్ట్ దీన్ని అరేంజ్ చేసాము. ఇందులో ఈజీ క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అని ఉంది. దీని రిజల్ట్ డిలో ఇచ్చాడు. ఇది యాజ్ ఎ రిజల్ట్ ద్వారా దీన్ని నెక్స్ట్ అరేంజ్ చేస్తాం. తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏంటనేది ఈ స్టేట్మెంట్లో ఇచ్చాడు కాబట్టి ఇది లాస్ట్లో అరేంజ్ చేస్తాం. ఈ విధంగా మనం పారాజంబుల్స్ అనేవి ఒక లాజికల్ వేలో అరేంజ్ చేస్తాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలానే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.